ఇక్కడ ఒకటి ఉంది లేదు అనుకోండా అన్నీ చాలా బాగున్నాయండి. అన్ని రకాలైతే ఉన్నాయి బ్రాస్లో. ఇంటికి వచ్చేసరికి ఇలా అయితే ఉంది. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో షిరిడీలో లాస్ట్ డే వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ట్రైన్ అయితే ఉందండి రిటర్న్ రావడానికి. ఇంకా మధ్యాహ్నం నుంచి షాపింగ్ చేయడానికి అయితే వచ్చాము. ఆడవాళ్ళకి ఎంత టైం ఇచ్చినా కానీ షాపింగ్ చేయడానికి అసలు టైం సరిపోదు. ఇంక ఇక్కడ జ్యువెలరీ అవన్నీ తీసుకోవడానికి ఒక షాప్లోకి అయితే వచ్చాము. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ చాలా ఎక్కువ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇలా చెప్పులు కూడా ఉన్నాయండి. ఇంకా అవైతే ఏమీ తీసుకోలేదు. కొన్ని జ్యువెలరీ అని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ఈ షాప్ లోకి రావడానికంటే ముందు ఇంకా చాలా షాప్స్ అయితే చూసామండి. అక్కడ కొన్ని అయితే సరిగ్గా లేవు. ఇక్కడైతే అన్ని ఒక చోటే ఉన్నాయి, తీసుకోవచ్చని ఇంక ఈ షాప్ లోకే వచ్చేసాము. ఇంకా ఎక్కువ షాపులు తిరిగినా కానీ టైం వేస్ట్ అవుతుంది. నచ్చినవి కొన్ని తీసుకుని ఇంకా మిగిలిన వాటికి ఇంకొక షాపులకి అయితే వెళ్ళొచ్చని ఇంక ఇక్కడ చాలా వరకు అయితే తీసుకున్నాము. తిరగడానికే చాలా టైం పట్టిందండి. కాస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తున్నారు. బార్గెన్ చేయగా ఎప్పుడుకో ఇంకా రేట్లు అయితే తగ్గిస్తున్నారు. ఇక్కడ ఇవి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాస్ట్ ఎంతో కానీ అడగలేదు, చూడడానికి చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. వీటిలో మనం కొనకపోయినా అన్ని కూడా చూడాల్సిందే కదా. కావాల్సినవి చూడకుండా ఫస్ట్ అయితే వీటి వైపు వచ్చాను బాగున్నాయి అని. ఇంకా అవి చూడడం అయిపోయిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ అను హెయిర్ క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ కన్నా లెదర్వి వుడ్వి ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇంకా అవేమీ తీసుకోలేదు. ఎక్కువ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాము ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా కానీ. ఫస్ట్ అవి అయితే తీసేసుకుని ఇంకా బ్రాస్ ఐటమ్స్ తీసుకోవడానికని ఇంకా అన్ని షాప్స్ అయితే తిరుగుతున్నాము. వాటి కోసం ఎన్ని షాపులు తిరిగామో అసలు లెక్కలేదండి. ఒక చోటేమో రేట్ ఎక్కువ చెబుతేనేమో క్వాలిటీ బాగుంటలేదు, క్వాలిటీ బాగున్న చోటేమో రేట్ ఎక్కువ చెప్తున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అలానే ఉంటుందిలే అని ఫైనల్ గా ఒక షాప్ లో అయితే తీసుకున్నాము. ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా రకాలైతే ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు, అమ్మవారికి ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటారు కదా. ఇలాంటివి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. విగ్రహాలు కూడా ప్రతిదీ ఉన్నాయండి, అన్ని అమ్మవారి విగ్రహాలు కానీ అన్ని కూడా. ఇంకా అన్ని షాప్స్ చూస్తూ ఉంటే అలానే టైం అయిపోతుంది అని ఇంకా ఏదో ఒకటి తీసుకుని ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఫ్రెష్ అయ్యి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యామండి. అప్పటికే టైం అయితే అయిపోయింది. హడావిడిగా అయితే రూమ్ చెక్అవుట్ చేసేసి వచ్చేసాము. 7:15కి అలా ట్రైన్ అయితే ఉంది. ఇక్కడ 6 అయితే అయ్యిందండి రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యేసరికి. కొంచెం ముందే వెళ్ళాలి కదా, అది కాక మేము భోజనం కోసం మధ్యలో ఆగాలి అని హడావిడిగా అయితే వెళ్ళిపోయాము. భోజనం అయితే దొరకలేదు, ఇంకా ట్రైన్లోనే తీసేసుకున్నాము. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఏమీ వీడియోస్ తీయలేదండి. నెక్స్ట్ డే 2:30కో ఏమో విజయవాడలో దిగాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చినగంజం వెళ్ళడానికి లోకల్ ట్రైన్ అయితే ఎక్కాము. నెక్స్ట్ వెంటనే ట్రైన్ ఎక్కకుండా అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిన్న తర్వాత నిదానంగా ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. వండుకొని తినాలన్నా కానీ ఓపిక ఉండదు కదా. తినేసి ఒకేసారి లేట్ అయినా కానీ వెళ్ళిన వెంటనే మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవచ్చులని మధ్యాహ్నం తినేసి బయలుదేరాము. ట్రైన్ విజయవాడలోనే స్టార్ట్ అవ్వడం వల్ల ఖాళీగానే ఉంది, అంత రష్ అయితే లేదు. అది కాక ప్యాసింజర్ ఎక్కడం వల్ల ప్రతి స్టేషన్ లో ఆగడం, క్రాసింగ్ పెట్టడము, ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. జర్నీ చాలా లాంగ్ అనిపించింది. నార్మల్ గా అయితే షిరిడి వెళ్ళొచ్చి ఇంకా అక్కడ చుట్టుపక్కల టెంపుల్స్ అవన్నీ చూసి వచ్చేస్తే బాగానే ఉండేది. కానీ నాసిక్ అటువైపు వెళ్ళినప్పుడు వర్షాలు పడడం వల్ల వర్షానికి తడిచి, అదిగాక టైంకి ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. అందుకని ఎక్కువసేపు జర్నీ చేయాలన్నా కానీ ఏదోలా అనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా అనిపించలేదు, కానీ ఈసారి చాలా బోర్గా అనిపించింది. రిటర్న్ వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడైతే అలా అనిపించలేదు. ఇంకా ట్రైన్ విజయవాడలో స్టార్ట్ అయింది. చినగంజం వెళ్ళేసరికి 8:30 ఏమో అయ్యిందండి. ఇంకా అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. 24 అవర్స్ పైన లాంగ్ జర్నీ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మళ్ళీ ట్రైన్ మారి వెళ్ళడం వల్ల చాలా ఎక్కువసేపు జర్నీ చేసినట్టు అనిపించింది. కానీ నార్మల్గా అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అనిపించింది. ఈవినింగ్ టైం అవ్వడం వల్ల చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బాగుంది.
అంతకుముందు ఎప్పుడు కూడా 24 అవర్స్ ట్రైన్ జర్నీ అయితే ఎప్పుడు చేయలేదు. అందువల్ల అలా అనిపించింది ఏమో కానీ నార్మల్గా అయితే 6 అవర్స్ 7 అవర్స్ అలా జర్నీ చేసాం కానీ ఇంతసేపు చేయలేదు. మనం నార్మల్గానే ఇలా వెళ్తూ ఉంటే కొంతమంది అయితే చిన్నపిల్లలతో 24 అవర్స్ కానీ 2 డేస్ అలా జర్నీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలా వెళ్తారో అనిపించింది ఈ జర్నీ చూసిన తర్వాత. మేబీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉండొచ్చు. చూసారు కదా ట్రైన్ మొత్తం కూడా చాలా ఖాళీగా అయితే ఉంది. ఇంకా ట్రైన్ ఎక్కి ట్రైన్ మూవ్ అవగానే ఇంకా ఎన్ని స్టాప్లు ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకుంటున్నాం ముందుగానే. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంక వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసి సర్దుకుని పెట్టుకుని ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. స్వామివారిని దర్శనం చేసుకుని సేఫ్గా అయితే ఇంటికి రీచ్ అయ్యాము. అంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.